నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. కర్నూలులో రెచ్చిపోయిన వైసీపీ నాయకులు. 10వ వార్డు టీడీపీ ఇన్ఛార్జ్ మెహబూబ్ పై మూకదాడి. కడప జిల్లా ముద్దనూరులో స్తంభాన్ని ఢీకొట్టిన లారీ. డ్రైవర్ క్లీనర్ మృతి. అమరావతి ఓఆర్ఆర్ భూసేకరణ కోసం ఎన్హెచ్ఏఐ కసరత్తు. సుమారు 5,000 కోట్లు ఖర్చవుతుందని అంచనా. శ్రీశైలం ప్రాజెక్టుకు స్వల్పంగా వరద. 881 అడుగులకు చేరిన నీటి మట్టం. ది రెసిస్టెన్స్ ఫ్రంట్ ను ఉగ్రవాద సంస్థగా ప్రకటించిన అమెరికా. పహల్గాం దాడికి టీఆర్ఎఫ్ బాధ్యత వహించడంలో కీలక నిర్ణయం. అమరావతి ఔటర్ రింగ్ రోడ్డుకు అవసరమైన భూముల వివరాలను జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ సిద్ధం చేస్తుంది. 140 మీటర్ల వెడల్పుతో ఓఆర్ఆర్కు అనుమతిస్తూ కేంద్రం నిర్ణయం తీసుకోవడంతో వీటికి ఎన్ని హెక్టార్ల మేరకు భూములు కావాలి, వాటి సేకరణకు ఎన్ని నిధులు వెచ్చించాల్సి ఉంటుందనేది అంచనా వేస్తూ నివేదిక రూపొందిస్తోంది. భూసేకరణకు దాదాపు 5,000 కోట్లు ఖర్చవుతుందని భావిస్తోంది. అమరావతి ఓఆర్ఆర్కు ఎన్టీఆర్, కృష్ణా, ఏలూరు, గుంటూరు, పల్నాడు జిల్లాల్లో కలిపి 3,400 హెక్టార్ల మేర ప్రభుత్వ, పట్టా, అసైన్డ్ భూములు, 250 హెక్టార్ల అటవీ భూములు అవసరమవుతాయని జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ అధికారులు అంచనా వేశారు. గతంలో 70 మీటర్ల వెడల్పుతో ఓఆర్ఆర్కు అనుమతించినప్పుడు 1,702 హెక్టార్ల భూసేకరణకు 2,665 కోట్లు, 124 హెక్టార్ల అటవీ భూములకు 150 కోట్లు వెచ్చించాల్సి ఉంటుందని భావించారు. ఇప్పుడు భూసేకరణకు మొత్తం 5,000 కోట్లు, అటవీ భూములకు 300 కోట్లు ఖర్చు చేయాల్సి వస్తుందని అంచనా వేస్తున్నారు. భూసేకరణ ఆరంభించేందుకు ఏ మేరకు నిధులు డిపాజిట్ చేయాల్సి ఉంటుందనేది కూడా నివేదికలో పేర్కొననున్నారు. ఎన్హెచ్ఏఐ అధికారులు తాజాగా రూపొందిస్తున్న నివేదికను కేంద్ర రవాణా, జాతీయ రహదారుల మంత్రిత్వ శాఖకు పంపితే అక్కడి ప్రాజెక్టు అప్రైజర్ టెక్నికల్ స్క్రూటినీ కమిటీ పరిశీలించి సాంకేతిక అనుమతులు ఇస్తుంది. తర్వాత ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్య అప్రైజర్ కమిటీ ఆమోదం తెలుపుతుంది. అనంతరం దీనిని కేంద్ర మంత్రివర్గ సమావేశం ముందు ఉంచి ఆమోదం తీసుకుంటారు. ఓఆర్ఆర్కు కొత్తగా జాతీయ రహదారి నంబరు కేటాయించాలని మోర్తుకు ప్రతిపాదన పంపుతున్నారు. ఇది 6 జాతీయ రహదారులను అనుసంధానం చేస్తూ వెళుతుంది. దీంతో కొత్త నంబరు ఇస్తారని అధికారులు పేర్కొంటున్నారు. ఓఆర్ఆర్ ప్రాజెక్టును 8 నుంచి 10 ప్యాకేజీలుగా చేపట్టే అవకాశముందని తెలుస్తోంది. మొత్తం 189 కిలోమీటర్ల మేర ఓఆర్ఆర్ ఉండగా సగటున 25 కిలోమీటర్లకు అటూ ఇటుగా ఒక్కో ప్యాకేజీ ఉంటుంది. ఈ లెక్కన 8 ప్యాకేజీలు వస్తాయి. కృష్ణానదిపై ఎగువన అమరావతికి దగ్గరలోని మున్నలూరు, ముత్తాయిపాలెం మధ్య, దిగువన వల్లూరుపాలెం, వల్లభాపురం మధ్య ఒక్కో వంతెన నిర్మించనున్నారు. ఈ రెండింటినీ వేర్వేరు ప్యాకేజీలుగా చేపట్టే అవకాశముందని చెబుతున్నారు. అలా అయితే మొత్తం 10 ప్యాకేజీలు అవుతాయని అంచనా వేస్తున్నారు. ఢిల్లీ పర్యటనలో ఉన్న మంత్రి నారాయణ యశోభూమి కన్వెన్షన్ సెంటర్ను సందర్శించారు. ద్వారకా సెక్టర్ 25లో ఉన్న ఆసియాలోని అతిపెద్ద కన్వెన్షన్ను మున్సిపల్ శాఖ ముఖ్య కార్యదర్శి సురేష్ కుమార్తో కలిసి మంత్రి నారాయణ పరిశీలించారు. భారీ మీటింగ్ హాల్స్తో కూడిన కన్వెన్షన్ సెంటర్ను కేంద్ర ప్రభుత్వం నిర్మించింది. అత్యాధునిక టెక్నాలజీ, సీటింగ్, అబ్బురపరిచే డిజైన్ల గురించి మంత్రికి కన్వెన్షన్ సెంటర్ ప్రతినిధులు వివరించారు. అమరావతిలో 4 చోట్ల కన్వెన్షన్ సెంటర్లు ఏర్పాటుకు ఇప్పటికే ప్రభుత్వం నిర్ణయించింది. యశోభూమి కన్వెన్షన్ సెంటర్ నిర్మాణాన్ని అమరావతిలో నిర్మించే కన్వెన్షన్ సెంటర్లలో ఉపయోగించే ఆలోచనలో రాష్ట్ర ప్రభుత్వం ఉంది. కర్నూలు 10వ వార్డు టీడీపీ ఇన్ఛార్జ్ మెహబూబ్ పై వైసీపీ నేతలు దాడి చేశారు. కుటుంబ సభ్యులతో బైక్పై వెళ్తున్న మెహబూబ్ను వైసీపీ నేతలు అడ్డగించి కత్తి, రాడ్డుతో దాడికి దిగారు. మెహబూబ్ పెద్దగా అరవటంతో చుట్టుపక్కల ఉన్నవారు వచ్చారు. ఈలోగా వైసీపీ నేతలు పారిపోయారు. గాయపడిన మెహబూబ్ను ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. తమ రాజకీయ ఆధిపత్యానికి ఎదురొస్తున్నాడనే కారణంతో వైసీపీ కార్పొరేటర్లు దాడికి దిగారని బాధితుడు మెహబూబ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. వైసీపీ నాయకుల దాడిపై పోలీసులు కేసు నమోదు చేశారు. దుబాయ్లో ఖరీదైన భవనాన్ని మద్యం కుంభకోణం నిందితులు అడ్డాగా మార్చుకున్నారని సిట్ గుర్తించింది. అక్కడ ప్రైమ్ ఏరియాగా పరిగణించే పారామౌంట్ టవర్ హోటల్ అండ్ రెసిడెన్సీస్లో మద్యం ముడుపుల కేసు నిందితులు ఆశ్రయం పొందారు. తెలంగాణ ఫోన్ ట్యాపింగ్ కేసు నిందితుడైన శ్రవణ్ రావుతో కలిసి మద్యం కేసు నిందితులు ఉన్నట్లు నిరూపించే కొన్ని ఆధారాలను ఆకర్ష్ కృష్ణ గురువారం సిట్ అధికారులకు పంపించారు. వాటిని పరిశీలించిన అధికారులు సమగ్ర సమాచారంతో ఈ నెల 22న సిట్ కార్యాలయానికి రావాలని ఆకర్ష్ కృష్ణను కోరింది.
పారామౌంట్ టవర్ హోటల్ అండ్ రెసిడెన్సీస్ దుబాయ్లోని ప్రైమ్ ఏరియాగా పరిగణించే బిజినెస్ బే ప్రాంతంలో ఉన్న అత్యంత విలాసవంతమైన 66 అంతస్తుల భవనమిది. అందులో 1 నుంచి 34వ అంతస్తు వరకు ఓ 5 స్టార్ హోటల్ నిర్వహిస్తున్నారు. 35 నుంచి 66వ అంతస్తు వరకు నివాస ఫ్లాట్లు ఉంటాయి. రాష్ట్రంలో వేల కోట్ల విలువైన మద్యం కుంభకోణంతో భారీ మొత్తంలో సొత్తు కొల్లగొట్టి దుబాయ్కి పారిపోయి అక్కడ పెట్టుబడులు, కంపెనీలు ఏర్పాటు చేసుకున్న వైసీపీ ముఠా ఈ భవనాన్నే తమ డెన్గా చేసుకుంది. ఈ కేసులో నిందితులైన బూనేటి చాణక్య, పురుషోత్తం వరుణ్ కుమార్ తో పాటు మరికొంతమంది తెలంగాణ ఫోన్ ట్యాపింగ్ కేసు నిందితుడైన శ్రవణ్ రావుతో కలిసి ఈ భవనం 58వ అంతస్తులోని ఫ్లాట్ నంబర్ 5801లో కొన్నాళ్లు ఉన్నట్లుగా తాజాగా సిట్ దృష్టికొచ్చింది. ఈ ఫ్లాట్ శ్రవణ్ రావు భార్య స్వాతిరావు హైదరాబాద్ కు చెందిన ఆర్ కావ్యల పేరిట ఉంది. కావ్య భర్త ఆకర్ష్ కృష్ణ ఒక వ్యాపారవేత్త. శ్రవణ్ రావు వారిని మోసగించి ఆ ఫ్లాట్ ను తన గుప్పిట్లో పెట్టుకున్నారని, అక్కడ మద్యం కుంభకోణం నిందితులకు ఆశ్రయమిచ్చారని సిట్కు సమాచారం అందింది. శ్రవణ్ రావుతో కలిసి వారు అదే ఫ్లాట్ లో ఉన్నారనే ఆధారాల్ని ఆకర్ష్ కృష్ణ గురువారం సిట్ అధికారులకు పంపించారు. వాటిని పరిశీలించిన సిట్ సమగ్ర సమాచారంతో ఈ నెల 22న సిట్ కార్యాలయానికి రావాలని ఆయనను కోరింది. మద్యం కుంభకోణం కేసు దర్యాప్తు మొదలైన వెంటనే అందులో కీలక పాత్రధారులైన తూతేకుల ఈశ్వర్ కిరణ్ కుమార్ రెడ్డి, బూనేటి చాణక్య, సైఫ్ అహ్మద్, ముప్పిడి అవినాష్ రెడ్డి, పురుషోత్తం వరుణ్ కుమార్, బొల్లారం శివకుమార్, సైమన్ ప్రసన్, ప్రణయ్ ప్రకాష్ తదితరులందరినీ వైసీపీ ముఠా దుబాయ్ పంపించేసింది. కిరణ్ కుమార్ రెడ్డి తదితరులకు గోల్డెన్ వీసాలు ఇప్పించింది. వారి ప్రధాన స్థావరం పారామౌంట్ హోటల్ అండ్ రెసిడెన్సీస్ భవనమేనని ఇప్పుడు బయటపడింది. శ్రవణ్ రావు గుప్పిట్లో ఉన్న ఫ్లాట్ తో పాటు మరికొన్ని ఫ్లాట్లను వారు అద్దెకు తీసుకుని ఆ భవనంలో ఉన్నట్లు సిట్కు సమాచారం అందింది. దీనిపై యూఏఈ ప్రభుత్వానికి లేఖ రాసి మరిన్ని వివరాలు తెప్పించారని సిట్ భావిస్తోంది. హైదరాబాద్ కు చెందిన ఆకర్ష్ కృష్ణ, ఫోన్ ట్యాపింగ్ నిందితుడు శ్రవణ్ రావు కలిసి 2023లో దుబాయ్లోని పారామౌంట్ టవర్ హోటల్లో 1340 చదరపు అడుగుల విస్తీర్ణమున్న ఫ్లాట్ కొన్నారు. ఆకర్ష్ కృష్ణ సతీమణి ఆర్ కావ్య, శ్రవణ్ రావు భార్య స్వాతిరావుకు చెరిసగం వాటాలతో ఈ ఫ్లాట్ రిజిస్టర్ అయింది. దాన్ని డీలక్స్ హాలిడే హోమ్స్ సంస్థకు అద్దెకిచ్చారు. అయితే శ్రవణ్ రావు తమను పూర్తిగా పక్కన పెట్టేసి స్వాతిరావు పేరుతో అద్దె ఒప్పందాన్ని చేసుకుని ఫ్లాట్ను తన ఆధీనంలో పెట్టుకున్నారని ఆకర్ష్ కృష్ణ సిట్ దృష్టికి తీసుకెళ్లారు. అసలు ఈ ఫ్లాట్లో ఎవరెవరున్నారని ఆకర్ష్ కృష్ణ వివరాలు సేకరించగా ఈ ఏడాది ఫిబ్రవరి 27 నుంచి ఏప్రిల్ 27 వరకు మద్యం కేసులో నిందితులైన బూనేటి చాణక్య, వరుణ్, పురుషోత్తంతో పాటు ఆ ముఠాలోని మరికొంతమంది ఆ ఫ్లాట్లో ఉన్నట్లు వెల్లడైందని ఆకర్ష్ కృష్ణ సిట్ దృష్టికి తీసుకొచ్చారు. దుబాయ్లోని పారామౌంట్ హోటల్ అండ్ రెసిడెన్సీస్ విలాసానికి, రాజభోగాలకు పెట్టింది పేరు. కళ్లు చెదిరిపోయే ఫినిషింగ్ తో ఉండే ఈ టవర్స్లోని ఫ్లాట్లు వైభోగానికి చిహ్నంగా నిలుస్తాయి. రూఫ్ టాప్ ఇన్ఫినిటీ పూల్, సినిమా థియేటర్లు, ఖరీదైన రెస్టారెంట్లు, లగ్జరీ స్పాల వంటి సకల సదుపాయాలు ఇక్కడ అందుబాటులో ఉంటాయి. ఈ టవర్లో నివసించాలంటే భారత కరెన్సీలో లక్షల రూపాయలు ఖర్చు పెట్టాల్సి ఉంటుంది. అలాంటి చోట మద్యం కుంభకోణం నిందితులు ఉన్నారంటే వారు ఏ స్థాయిలో కొల్లగొట్టారో అర్థం చేసుకోవచ్చు. ఏపీ ఆర్థికాభివృద్ధిలో సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలే కీలకమని స్వర్ణాంధ్ర దార్శనిక పత్రం 2047 టాస్క్ ఫోర్స్ కమిటీ రాష్ట్రానికి తెలిపింది. చిన్న పరిశ్రమలు చిగురించేలా కృషి చేయాలని సూచించింది. దీనికోసం ఇతర రాష్ట్రాల్లోని మేలైన విధానాలను అనుసరించాలని నివేదికలో పేర్కొంది. తమిళనాడులో లాగా ట్రేడ్ అండ్ ఇన్వెస్ట్మెంట్ ప్రమోషన్ బ్యూరో ఏర్పాటు చేయాలని సూచించింది. రాష్ట్ర ఆర్థికాభివృద్ధిలో సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలు కీలక పాత్ర పోషిస్తాయని, ఈ రంగం అభివృద్ధికి ఇతర రాష్ట్రాల్లోని అత్యుత్తమ విధానాల్ని అవలంబించాలని స్వర్ణాంధ్ర దార్శనిక పత్రం 2047 లక్ష్యంపై ఏర్పాటైన టాస్క్ ఫోర్స్ కమిటీ సూచించింది. భారీ మెగా పరిశ్రమలతో పోలిస్తే 10 రెట్ల ఉపాధి అవకాశాలు వీటిలో వస్తాయని వెల్లడించింది. వాటి కోసం అనువైన వాతావరణం పెంపొందించాలని పేర్కొంది. ఎంఎస్ఎంఈల కోసం ప్రతి పారిశ్రామిక పార్కులో కామన్ ఫెసిలిటీ సెంటర్ల ఏర్పాటుకు తక్కువ ధరకు 5 నుంచి 10 ఎకరాలు కేటాయించాలని టాస్క్ ఫోర్స్ కమిటీ సూచించింది. చార్టెడ్ అకౌంటెంట్, సివిల్ ఇంజనీర్, ఆర్థిక, సాఫ్ట్వేర్ నిపుణులతో ప్రాజెక్టు మానిటరింగ్ యూనిట్ ఏర్పాటు చేయాలంది. రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ ద్వారా మెంటార్షిప్ అందించి సిక్ యూనిట్ల నిర్వహణ సమస్యల్ని పరిష్కరించాలని కమిటీ నివేదికలో పేర్కొంది. ప్లగ్ అండ్ ప్లే విధానంలో పరిశ్రమల ఏర్పాటుకు అనువైన వాతావరణం, ఉత్పత్తి సౌకర్యాలు కల్పించాలని, రంగాల వారీగా ఎంఎస్ఎంఈలను స్థాపించాలని సూచించింది. బెంగళూరు, చెన్నై, హైదరాబాద్ వంటి ప్రధాన పారిశ్రామిక కేంద్రాలకు సమీపంలో ఏపీ ఉండడంతో పాటు సముద్ర ఉత్పత్తులు, ప్లాస్టిక్ రంగాల వంటి వాటిపైన రాష్ట్రానికి వెసులుబాటుందని పేర్కొంది.
ఎంఎస్ఎంఈ సెక్టార్లో విదేశీ పెట్టుబడులకు సహకరించేందుకు ప్రత్యేక విభాగం ఏర్పాటు చేయాలని టాస్క్ ఫోర్స్ కమిటీ సూచించింది. నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించే అన్ఎంప్లాయిడ్ యూత్ ఎంప్లాయ్మెంట్ జనరేషన్ ప్రోగ్రాం, న్యూ ఎంటర్ప్రెన్యూర్, ఎంటర్ప్రైజెస్ డెవలప్మెంట్ స్కీమ్ల కింద రుణాలు ఇవ్వాలని పేర్కొంది. పారిశ్రామిక ప్రాంతాల్లో ఎంఎస్ఎంఈల కోసం ప్రత్యేక బ్యాంకు శాఖలు ఏర్పాటు చేయాలంది. క్రెడిట్ గ్యారంటీ ఫండ్ ట్రస్ట్ కింద రుణాలు అందించేలా బ్యాంకులు, ఆర్థిక సంస్థలతో ఒప్పందం చేసుకోవాలని సూచించింది. ఎంఎస్ఎంఈలకు ఆర్థిక మద్దతు కోసం ది తమిళనాడు ఇండస్ట్రియల్ ఇన్వెస్ట్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ కు 1,000 కోట్ల మూలధన నిధి అందించాలని నివేదికలో పేర్కొంది. ఎంఎస్ఎంఈల కోసం వివిధ రాష్ట్రాల్లో అమలవుతున్న మరికొన్ని విధానాల్ని టాస్క్ ఫోర్స్ కమిటీ సూచించింది. విపత్తులు, ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడు ఎంఎస్ఎంఈల భద్రతకు తమిళనాడు ప్రత్యేక బీమా పథకం ఏర్పాటు చేసినట్లు తెలిపింది. సూక్ష్మ, చిన్న పరిశ్రమలకు ఎక్స్ప్రెస్ వే కారిడార్లలో ఉత్తరప్రదేశ్ 50% ఫ్లాట్లు కేటాయించినట్లు వివరించింది. రాష్ట్ర చిన్న పరిశ్రమల అభివృద్ధి సంస్థ ఏర్పాటు చేసే పారిశ్రామిక వాడల్లో కనీసం 30% కేటాయించినట్లు నివేదికలో తెలిపింది. ఎంఎస్ఎంఈ యూనిట్ ఉత్పత్తిలోకి వచ్చినప్పటి నుంచి 5 ఏళ్ల పాటు ఈపీఎఫ్ తిరిగి చెల్లిస్తున్నట్లు వివరించింది. ఎంఎస్ఎంఈల విస్తరణ, స్టార్టప్ల కోసం వెంచర్ క్యాపిటల్ ఫండ్ ఏర్పాటు చేసినట్లు పేర్కొంది. తెలంగాణ స్టార్టప్ నుంచి ఉత్పత్తిలోకి వచ్చే వరకు సహకారం అందిస్తుందని తెలిపింది. సూక్ష్మ, చిన్న తరహా వ్యాపారుల కోసం క్రెడిట్ గ్యారంటీ ఫండ్ ట్రస్ట్ నుంచే దేశంలో సగటున 9 లక్షల వరకు ఒక్కొక్క యూనిట్ కు అందుతోందని టాస్క్ ఫోర్స్ కమిటీ తెలిపింది. ఆ జాతీయ సగటుకు సమానంగా రాష్ట్రంలోనూ ఉండాలంది. తమిళనాడులో మాదిరే ఎంఎస్ఎంఈ ట్రేడ్ అండ్ ఇన్వెస్ట్మెంట్ ప్రమోషన్ బ్యూరో ఏర్పాటు చేయాలని సూచించింది. జిల్లా పరిశ్రమల కేంద్రాలు, పరిశ్రమల సంఘాలు, ఎన్జీఓల భాగస్వామ్యంతో కేంద్ర ప్రభుత్వ ఉద్యమ్ పోర్టల్లో ఎంఎస్ఎంఈలను నమోదు చేయించాలని కమిటీ నివేదికలో పేర్కొంది. ఏపీ ట్రేడ్ ప్రమోషన్ కార్పొరేషన్ ద్వారా ఎగుమతులపై దృష్టి సారించాలని సూచించింది. దేశ విదేశాల్లో వైద్యులుగా స్థిరపడ్డ వారంతా ఏకమయ్యారు. తమకు విద్యాబుద్ధులు నేర్పిన కళాశాల ఉన్నతికి ముందడుగు వేశారు. సకల సౌకర్యాలతో అధునాతన భవనం నిర్మించాలని తలపెట్టారు. అలా 50 కోట్ల రూపాయలతో విశాఖ ఆంధ్ర వైద్య కళాశాలలో శతాబ్ది ఆలమ్ని భవనాన్ని సిద్ధం చేశారు. విశాఖ ఆంధ్ర వైద్య కళాశాలలో 4 నెలల క్రితం ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రారంభించిన శతాబ్ది ఆలమ్ని భవనాన్ని ఇవాళ అధికారికంగా కళాశాలకు అప్పగించనున్నారు. 2023లో ఆంధ్ర వైద్య కళాశాల 100 ఏళ్లు పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా మారుతున్న సాంకేతిక అవసరాలను దృష్టిలో ఉంచుకొని వైద్య విద్యార్థులు, పీజీలు, పరిశోధకులకు ఉపయోగపడేలా ఓ భవనం నిర్మించాలని నిర్ణయించారు. ఇందుకోసం విఎంసీ సెంటినరీ అకాడమిక్ బ్లాక్ పేరిట నిధులు సేకరించారు. మొత్తం 1300 మంది పూర్వ విద్యార్థులు ఈ నిర్మాణంలో భాగస్వాములయ్యారు. మొత్తం 50 కోట్ల రూపాయలు సమకూర్చి శతాబ్ది ఆలమ్ని భవనాన్ని సిద్ధం చేశారు. యాభై వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో 2 బ్లాకులతో ఈ భవనాన్ని నిర్మించారు. తూర్పు వైపు బ్లాక్లో 4 అంతస్తులున్నాయి. గ్రౌండ్ ఫ్లోర్లో హాల్ ఆఫ్ డోనర్స్, లాంజ్, ఇతర వస్తువులు ఉన్నాయి. మొదటి అంతస్తులో క్యాబ్ కార్యాలయం, ప్రముఖ వైద్యుల చిత్రపటాలు, వారు అందించిన సేవలతో హాల్ ఆఫ్ లెజెండరీస్, ఇతర సౌకర్యాలు కల్పించారు. 2వ అంతస్తులో గ్రంథాలయం, ఈ గ్రంథాలయం, లెక్చర్ హాళ్లు ఉన్నాయి. 3వ అంతస్తులో క్యాఫ్టేరియా, ఇండోర్ గేమ్స్ కు ఏర్పాట్లు చేశారు. వెస్ట్ బ్లాక్ లో 658 మంది సామర్థ్యంతో కూడిన ఇండోర్ ఆడిటోరియాన్ని నిర్మించారు. దీనికి డాక్టర్ అంబేద్కర్ ఆడిటోరియంగా నామకరణం చేశారు. కళాశాల ఆవరణలోనే వెన్నెల పేరుతో ఓపెన్ ఆడిటోరియాన్ని అందుబాటులోకి తీసుకొచ్చారు. భవన నిర్వహణ కోసం 6 వైద్యులతో ఏఎంసీ ఆలమ్ని ట్రస్ట్ ఏర్పాటు చేశారు. సేకరించిన మొత్తంలో 45 కోట్ల రూపాయలను భవన నిర్మాణం, వస్తువుల కల్పనకు ఖర్చు చేశారు. మిగిలిన 5 కోట్ల రూపాయలతో కార్పస్ ఫండ్ నెలకొల్పారు. ఈ మొత్తంపై వచ్చే ఆదాయంతో నిర్వహణ చేపట్టనున్నారు. ఇవాళ జరిగే కార్యక్రమానికి ఏఐజీ చైర్మన్ డాక్టర్ డి నాగేశ్వరరెడ్డి, అమెరికన్ సొసైటీ ఆఫ్ నెఫ్రాలజీ అధ్యక్షుడు డాక్టర్ ప్రబీర్ రాయ్ చౌదరి హాజరు కానున్నట్లు ట్రస్ట్ చైర్మన్, ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పూర్వ ఉపకులపతి డాక్టర్ టి రవిరాజు తెలిపారు.
ప్రధాని నరేంద్ర మోదీ నేడు బీహార్ పశ్చిమ బెంగాల్లో పర్యటించనున్నారు. తొలుత బీహార్లోని తూర్పు చంపారన్ జిల్లాకు వెళ్లనున్న ప్రధాని 7,000 కోట్ల విలువైన అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేయనున్నారు. అనంతరం బహిరంగ సభలో పాల్గొంటారు. తర్వాత పశ్చిమ బెంగాల్లోని దుర్గాపూర్ వెళ్లనున్న ప్రధాని 5,000 కోట్ల విలువైన అభివృద్ధి ప్రాజెక్టులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేయనున్నారు. మరోవైపు తృణమూల్ కాంగ్రెస్ దుష్పరిపాలన వల్ల పశ్చిమ బెంగాల్ పౌరులు ఇబ్బందులు పడుతున్నారని ప్రధాని మోదీ ఎక్స్లో పోస్టు చేశారు. అక్కడి ప్రజలు బీజేపీని ఒక ఆశాకిరణంలా చూస్తున్నారని తెలిపారు. బీజేపీ మాత్రమే పశ్చిమ బెంగాల్ను అభివృద్ధి చేయగలదనే వాస్తవాన్ని వారు గ్రహించారని రాసుకొచ్చారు. బీహార్లో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ చేపట్టిన కేంద్ర ఎన్నికల సంఘం పలు అంశాలను గుర్తించింది. 5,76,000 మందికి పైగా ఓటర్లు వేర్వేరు ప్రాంతాల్లో ఓటరుగా నమోదైనట్లు గుర్తించింది. 12,50,000 మంది ఓటర్లు మరణించి ఉంటారని అంచనాకు వచ్చింది. మొత్తం 7,90,00,000 మంది ఓటర్లలో 35,69,000 మంది ఓటరు కార్డులో పేర్కొన్న చిరునామాల్లో నివసించడం లేదని ఈసీ గుర్తించింది. వారిలో 17,37,000 మంది ఓటర్లు ఇతర ప్రాంతాల్లో శాశ్వతంగా స్థిరపడ్డారని ఈసీ పేర్కొంది. రానున్న రోజుల్లో ఈ సంఖ్య మారే అవకాశం ఉందని తెలిపింది. బీహార్లో మొత్తం 7,90,00,000 మంది ఓటర్లలో 6,60,00,000కు పైగా పేర్లను ఆగస్టు 1న విడుదల చేసే ముసాయిదా ఓటర్ల జాబితాలో చేర్చే అవకాశం ఉన్నట్లు ఈసీ ఈ నెల 14న వెల్లడించింది. గడువులోగా నిర్దేశిత దరఖాస్తులు సమర్పించిన వారి పేర్లను ఓటరు జాబితాలో చేరుస్తామని తెలిపింది. ఇప్పటి వరకు 89.7% ఓటర్లు పత్రాలు సమర్పించారని పేర్కొంది. రష్యాతో వాణిజ్య బంధాన్ని తెంచుకోకుంటే సుంకాలు విధిస్తామంటూ నాటో చీఫ్ చేసిన వ్యాఖ్యలపై భారత్ ఘాటుగా స్పందించింది. నాటో ద్వంద్వ ప్రమాణాలు అవలంబిస్తోందని విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి రణధీర్ జైస్వాల్ ఆగ్రహం వ్యక్తం చేశారు. దేశ ప్రజల ఇంధన అవసరాలు తీర్చడం భారత్కు అత్యంత ప్రాధాన్య అంశమని పునరుద్ఘాటించారు. ఇందుకోసం మార్కెట్లలో అందుబాటులో ఉన్న అంశాలు ప్రస్తుత ప్రపంచ పరిస్థితుల ఆధారంగా నడుచుకుంటామని స్పష్టం చేశారు. అదే సమయంలో ద్వంద్వ ప్రమాణాల పట్ల అంతే జాగ్రత్త వహిస్తామని పేర్కొన్నారు. ఉక్రెయిన్తో యుద్ధం ముగింపునకు 50 రోజుల్లో ఒప్పందం కుదుర్చుకోకుంటే పెద్ద ఎత్తున టారిఫ్లు విధిస్తామని ఇటీవల రష్యాను ట్రంప్ హెచ్చరించారు. ఈ నేపథ్యంలో నాటో సెక్రటరీ జనరల్ మార్క్ రుట్టే రష్యా నుంచి చైనా, భారత్, బ్రెజిల్ దేశాలు చమురు, గ్యాస్ కొనుగోలు చేస్తే తీవ్రంగా పరిగణిస్తామన్నారు. ఆయా దేశాలపై 100% సుంకాలు విధిస్తామని హెచ్చరించారు. పుతిన్ శాంతి చర్చలకు ఒప్పించేలా ఆయా దేశాలు ఒత్తిడి తీసుకురావాలని, లేకుంటే ఆ 3 దేశాలకు భారీ ఎదురుదెబ్బలు తప్పవని తెలిపారు. ఈ వ్యాఖ్యలను భారత్ తోసిపుచ్చింది. పహల్గామ్ ఉగ్రదాడికి సంబంధించి అమెరికా కీలక నిర్ణయం తీసుకుంది. ఈ దాడికి బాధ్యత వహించిన ది రెసిస్టెన్స్ ఫ్రంట్ టీఆర్ఎఫ్ ను ఉగ్రవాద సంస్థగా ప్రకటించింది. టీఆర్ఎఫ్ అనేది పాకిస్తాన్ కేంద్రంగా పనిచేస్తున్న లష్కరే తోయిబా ముసుగు సంస్థ అని అమెరికా విదేశాంగ శాఖ మంత్రి మార్కో రుబియో పేర్కొన్నారు. జాతీయ భద్రతా ప్రయోజనాలను కాపాడటం, ఉగ్రవాదాన్ని ఎదుర్కోవటం, పహల్గామ్ దాడికి న్యాయం కోసం అధ్యక్షుడు ట్రంప్ పిలుపునిచ్చారని ఆయన గుర్తు చేశారు. ది రెసిస్టెంట్ ఫ్రంట్ ను విదేశీ ఉగ్రవాద సంస్థగా ప్రత్యేకంగా నియమితమైన గ్లోబల్ టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్ గా అమెరికా గుర్తిస్తున్నట్లు పేర్కొన్నారు. 2008 ముంబై ఉగ్రదాడి తర్వాత భారత్లో చోటు చేసుకున్న దాడుల్లో పహల్గామ్ ఘటనే అతిపెద్దదని అధికారిక ప్రకటనలో మార్కో రుబియో వెల్లడించారు. భారత భద్రతా దళాలపై గతంలో జరిగిన పలు దాడులకు టీఆర్ఎఫ్ బాధ్యత వహించిందని వివరించారు. ఏప్రిల్ 22న జమ్మూ కాశ్మీర్లోని పహల్గామ్లో పర్యాటకులపై ముష్కరులు విచక్షణారహితంగా జరిపిన కాల్పుల్లో 26 మంది ప్రాణాలు కోల్పోయారు. పహల్గామ్ ఉగ్రదాడికి తెగబడ్డ ది రెసిస్టెన్స్ ఫ్రంట్ టీఆర్ఎఫ్ గ్రూప్ ను ఉగ్ర సంస్థగా అమెరికా గుర్తించడాన్ని భారత్ స్వాగతించింది. వాషింగ్టన్ నిర్ణయాన్ని భారత్, అమెరికా ఉగ్రవాద నిరోధక సహకారానికి ఉన్న బలమైన సంకల్పంగా విదేశాంగ మంత్రి జయశంకర్ అభివర్ణించారు. పాక్ ఉగ్ర సంస్థ లష్కరే తోయిబా ప్రాక్సీ అయిన టీఆర్ఎఫ్ ను విదేశీ ఉగ్ర సంస్థ ఎఫ్టీఓ స్పెషల్లీ డిజైన్డ్ గ్లోబల్ టెర్రరిస్ట్ ఎస్డీజీటీగా ప్రకటించినందుకు అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రుబియోను ప్రత్యేకంగా అభినందిస్తున్నట్లు జయశంకర్ పోస్టు చేశారు. ఉగ్రవాదం పట్ల భారత్ జీరో టాలరెన్స్ విధానాన్ని అవలంబిస్తున్నట్లు వివరించారు. బ్రిటన్లో ఓటు హక్కు వయసును 18 ఏళ్ల నుంచి 16 ఏళ్లకు తగ్గించనున్నట్లు అక్కడి ప్రభుత్వం ప్రకటించింది. ఎన్నికల్లో ప్రజల భాగస్వామ్యాన్ని పెంచేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించింది. ఇందుకోసం కొత్త ఎన్నికల బిల్లును బ్రిటన్ పార్లమెంటులో ప్రవేశపెట్టనున్నట్లు మంత్రి రుషనారా అలీ వెల్లడించారు. పార్లమెంటులో ఆమోదం లభిస్తే ఈ బిల్లు కార్యరూపం దాల్చేస్తుంది. బ్రిటన్లో 2029లో జరిగే సార్వత్రిక ఎన్నికల్లో దీనిని అమలు చేయనున్నట్లు తెలుస్తోంది. అలాగే ఆటోమేటిక్ ఓటర్ నమోదును తీసుకురానున్నట్లు చెప్పారు. పోలింగ్ కేంద్రాల్లో ఓటర్లు బ్యాంకు కార్డులను గుర్తింపు కార్డులుగా ఉపయోగించుకునేందుకు వీలు కల్పించనున్నట్లు చెప్పారు. ఇప్పటికే స్కాట్లాండ్, వేల్స్లలో స్థానిక, ప్రాంతీయ ఎన్నికల్లో 16-17 ఏళ్ల వయసు ఉన్నవారు ఓటు వేసేందుకు అనుమతిస్తున్నారు.
రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన నూతన పర్యాటక విధానం ఎంతో బాగుందని, ముఖ్యమైన నగరాల్లో ఆతిథ్య రంగంలోకి కొత్త హోటళ్లు రానున్నాయని ఆంధ్రప్రదేశ్ స్టార్ హోటళ్ల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఆర్వి స్వామి అన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు ఆలోచన మేరకు రాష్ట్రంలోని హోటళ్లలో 50,000 గదులు అవసరమవుతాయని, అందుకు తగ్గట్టుగానే అమరావతి, విశాఖ, తిరుపతి, విజయవాడ, ఉభయ గోదావరి జిల్లాల్లో కొత్త హోటళ్లు వస్తున్నాయన్నారు. ఒక్క అమరావతిలోనే 17 అందుబాటులోకి రానున్నాయని తెలిపారు. విశాఖలో అసోసియేషన్ కీలక సమావేశం నిర్వహించారు. కొత్త హోటళ్లకు రాయితీలు ఇస్తున్న తరహాలో పాత హోటళ్లకు కూడా ఇవ్వాలని, స్టార్ హోటళ్ల నిర్వహణలో ఇబ్బందులు, అభివృద్ధికి పలు సూచనలు, సలహాలు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడానికి ఈ సంఘాన్ని నెల కిందట ప్రారంభించామని సభ్యులు చెప్పారు. త్వరలోనే కొన్ని సమస్యలపై సీఎంను కలవనున్నామని తెలిపారు. లిక్కర్ లైసెన్స్ ఫీజు 66 నుంచి 25 లక్షలు చేశారు. దానికి ధన్యవాదాలు. ఎలక్ట్రిసిటీ టారిఫ్లు సుమారుగా 12.5 రూపాయలు యూనిట్కి ఇక్కడ ఉంది. మిగతా రాష్ట్రాల్లో 6 రూపాయలు 7 రూపాయలు ఉన్నాయి. ఆ రేషియోలోకి మమ్మల్ని కూడా తీసుకొస్తే రాష్ట్ర ప్రభుత్వాన్ని సహాయ సహకారాలు అందించడానికి ఆశ ముందుకు వస్తుంది. మనకి మున్సిపల్ ట్యాక్సెస్ హైయెస్ట్ ట్యాక్సెస్ పడుతున్నాయి. 14-15 లక్షల రూపాయలు ఒక్కొక్క హోటల్కి. దాంట్లో కూడా 50% కొద్దిగా ఎగ్జామ్షన్ ఇవ్వమని, మున్సిపల్ వాటర్ వాటిలో వీటిలో కొత్తగా ఇచ్చే పర్మిషన్స్ లో కూడా రన్నింగ్ లో ఉన్న ప్రాజెక్టులను కూడా ఇంప్లిమెంట్ చేయాలని చెప్పి రిప్రజెంటేషన్ రూపంలో ఇవ్వడం జరిగింది. స్కిల్ డెవలప్మెంట్ కోసం అని చెప్పి మనకి స్టేట్ గవర్నమెంట్లో గవర్నమెంట్ ఫండెడ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్ లేదండి. అలాగే డిస్ట్రిక్ట్స్లో కూడా హోటల్ మేనేజ్మెంట్ అంటే సర్టిఫికేట్ కోర్సెస్ కండక్ట్ చేయాల్సిన ఇన్స్టిట్యూట్స్ కూడా సిగ్నిఫికెంట్గా పనిచేయట్లేదు. అన్ని డిస్ట్రిక్ట్స్లోని ఇన్స్టిట్యూట్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్స్ కల్పించడం వల్ల, దానికి కరెక్ట్ మోటివేషన్ చేసి స్టూడెంట్స్ని తీసుకురావడం వల్ల, అలాగే సెంట్రల్ లొకేషన్లో ఐదర్ విశాఖపట్నంలో కానీ విజయవాడలో కానీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్ బాగా పెట్టి రన్ చేయడం వల్ల అది మనకి టూరిజంకి మన స్టేట్లో మన తెలుగు వాళ్ళకి ఉపాధి కల్పించడానికి అవకాశం అవుద్దండి. ఈ యాత్రికులు ఎవరైనా సరే వచ్చినప్పుడు వాళ్ళ సేఫ్టీ అనేటువంటిది చాలా ముఖ్యం. ఇవాళ మనం చూస్తున్నాం కదా, బయట ప్రదేశాలకు వెళ్ళినప్పుడు టూరిస్టులు కూడా కొంచెం హేళన చేయటమో లేకపోతే ఇంకోటి గోల్ చేయటమో చేసేటువంటి పరిస్థితులు కొన్ని చోట్ల ఉన్నాయి. ఏదైనా మెయిన్ ఆంధ్రప్రదేశ్ని మార్కెట్ మనమే చేసుకోవాలి. మార్కెటింగ్ గవర్నమెంట్ కూడా సహకారం తీసుకుని మార్కెటింగ్ మనమే చేయాలనే ఉద్దేశంతో ఈ అసోసియేషన్ ఉంది. పాలసీ కూడా పెట్టారు గవర్నమెంట్ 2025-30 అని టూరిజం పాలసీ. బాగుంది, అది యాక్చువల్గా బాగుంది. ఆల్రెడీ 7-8 హోటల్స్కి ఇచ్చారు కూడా ఇన్సెంటివ్స్. కానీ దానిలో ఆ ఇండస్ట్రీ అని, ప్రాపర్టీ ట్యాక్సు, లేకపోతే పవరు, మెయిన్గా పవరు, ఈ 2 కన్సెషన్స్ ఇస్తామని అన్నారు. ఆ 2 యాక్చువల్గా ఇంకా ప్రాక్టికల్గా ఇంకా రాలేదు. ఆ 2 వస్తే చాలు ఎగ్జిస్టింగ్ హోటల్స్కి, ఫ్యూచర్ హోటల్స్కి చాలా పెద్ద రిలీఫ్, పవరును ప్రాపర్టీ ట్యాక్స్. సో గవర్నమెంట్ అది కన్సిడర్ చేయాలి. మనం రీసెంట్ గా కూడా గవర్నమెంట్ రిక్వెస్ట్ చేసాం, విజిట్ ఆంధ్రప్రదేశ్ 2026 అన్నది అనౌన్స్ చేయమన్నాం. ఎక్స్క్లూజివ్ స్టేట్ క్యాంపెయిన్ సీఎం గారితో, డిప్యూటీ సీఎం గారితో, టూరిజం మినిస్టర్ గారితో లాంచ్ చేద్దాం రిక్వెస్ట్ చేసాం ఆల్రెడీ ఆశా నుంచి. అలాగే మేము రీసెంట్ గా కూడా రోడ్ షోస్ రాయ్పూర్ అండ్ భువనేశ్వర్ చేసాం. గోయింగ్ ఫార్వర్డ్ కూడా కలకత్తా, హైదరాబాద్, బెంగళూరు, చెన్నై కూడా చేయబోతున్నాం అండి రోడ్ షోస్. మేము అలా గోయింగ్ ఫార్వర్డ్ అందరూ కలిసి మన స్టేట్ ని బెస్ట్ టూరిస్ట్ డెస్టినేషన్ కింద చేద్దామని